మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మార్కు 9:24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. నాకు అపనమ్మకము కలుగుకున్నట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఇంకో పుట్టినట్లు రాయబడింది, కన్నీళ్లు విడిచి. సోదరుడ సహోదరి, ఇప్పుడు ఆ స్థితి నుండి ఎలా దాడుతాము? కన్నీళ్లతో ప్రార్థన చేయడము, కన్నీటితో. అక్కడ చూస్తే రాయబడింది ఏమని? నాకు అపనమ్మకం కలుగునట్లు నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అంటే యేసుప్రభు చెప్పడం, యేసుప్రభుని అడుగుచున్నాడు, అయ్యా అపనమ్మకం రాకుండా సహాయం చేయి. కింద కన్నీళ్లతో. దేవుని బిడ్డ, మనము ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థిస్తామో, తీవ్రతతో ప్రార్థిస్తామో, వేదనతో మొరపెడతాం, అయ్యా ఈ సమస్య భరించలేకపోతున్నాను, ఆయన ఈ సమస్య నేను భరించలేకపోతున్నాను స్వామి, ఈ అవిశ్వాసము భరించలేకపోతున్నాను. నీవు కన్నీటితో ఏడుస్తే, ఏడ్చి కన్నీళ్ళతో రోధించి ప్రార్థిస్తే, కొంత సమయం తర్వాత అవిశ్వాసము దాటగలుగుతాం. కాబట్టి కన్నీటి ప్రార్థన పోరాటంలో మనము 2వ స్టేజ్కి రాగలుగుతాం. అనగా ఆ స్ట్రగ్లింగ్ ఫెయిత్ని దాటగలుగుతాం. పోరాడే విశ్వాసాన్ని కన్నీటి ప్రార్థన ద్వారా దాటగలుగుతాం. చాలాసార్లు మన ప్రార్థన ఏమిటంటే ఒకటి నోటుతోనే ఫ్యాన్సీ డైలాగులు. దేవుడు అద్భుతములు చేయదేవుడు, దేవుడు సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమేది ఏదీ లేదు, ఆయన ఎర్ర సముద్రము చీల్చెను, తర్వాత 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. డైలాగులు ప్రార్థనలు పనిచేయదు. సోదరుడ సహోదరి, మనము ఈ స్థితి అనగా అవిశ్వాసము, ఆ స్ట్రగ్లింగ్ దాటాలంటే తీవ్రతతో, కన్నీటి ప్రార్థన. అనగా కన్నీరు అనేది దేవుణ్ణి కదిలిస్తుంది. కన్నీరుకు దేవుడు కదులుతాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి లేదా ఆ కుమారుడు యొక్క తండ్రి బిగ్గర కేక వేశాడు, అయ్యా నాకు అపనమ్మకము కలుగకున్నట్లు నాకు సహాయం చేయ. కన్నీటితో